నమస్కారం అండి. బటర్ లెమన్ గార్లిక్ ఫ్రైడ్ ఫిష్ తయారీ విధానం చూద్దామండి. మామూలుగా అయితే ఫిలెట్స్తో చేసుకునే ఈ చేపల ఫ్రైని మనం చేప ముక్కలు ఉపయోగించి చేసుకుందామండి. స్టార్టర్గా చాలా బాగుండే ఈ ఫిష్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు శుభ్రంగా కడిగి ప్లేట్లో వేసి, మిరియాలు ఆవాలు కొన్ని తీసుకొని కచ్చా పచ్చాగా దంచిన వాటిని చేప ముక్కలన్నిటికీ పట్టించి, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా గార్లిక్ పౌడర్ తోటి బాగా మ్యారినేట్ చేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాం. 5 నిమిషాల తర్వాత క్రిస్పీ ఫ్రై మిక్స్ ఒక ప్లేట్లో వేసి, వాటిలో మ్యారినేట్ అయిన చేప ముక్కలన్నిటికీ ఈ పౌడర్ పట్టేలాగా బాగా రోల్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్లు నూనె బాగా వేడైన తర్వాత కొన్ని చేప ముక్కలు చొప్పున వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. చేపల్లో విటమిన్ డి, కాల్షియం ఎక్కువ మోతాదులో ఉండి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందండి. అలానే చేపలు ఎక్కువగా తినడం వల్ల డిప్రెషన్, ఒత్తిడిని నివారిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు, స్కిన్కి మంచి ఆరోగ్యకరమైన ఈ చేప ముక్కల్ని అప్పుడప్పుడు ఏదో రూపంలో తీసుకోండి. ఇప్పుడు బాగా 2 వైపులు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోండి. మంచి గోల్డెన్ కలర్లోకి మారిన ఈ చేప ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు సాస్ చేయటానికి మరొక పాన్ స్టవ్ మీద పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్లు బటర్ని బాగా వేడి చేసి, వేడైన దానిలో ఒక 6-7 వెల్లుల్లి రేకులను సన్నగా తరిగిన ముక్కలు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా వేగుతున్న దాంట్లో ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒక అర స్పూన్ మిరియాల పొడి, వేసి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర ఒక గుప్పెడు వేసి బాగా కలుపుకున్న తర్వాత మనకి సాస్ ఎక్కువ కావాలంటే కొద్దిగా మైదా వేసుకుని కూడా కొన్ని నీళ్లు వేసి సాస్ తయారు చేసుకోవచ్చండి. కానీ ఇప్పుడు నాకు డ్రైగా కావాలి కనుక నేను వేయలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ రసాన్ని మొత్తం జ్యూస్ తీసుకోవాలండి. ఇలా మొత్తం పిండుకున్న ఈ నిమ్మకాయ రసాన్ని వేసిన దాన్ని ఒకసారి బాగా కలిపి కొద్దిగా ఉప్పు చూసుకోండి, సరిపోకపోతే కలుపుకోండి. ఈ తయారైన సాస్ని ప్లేట్లో పెట్టుకున్న చేప ముక్కల మీద 2 వైపులు వేసి బాగా కలుపుకొని ఉల్లి ముక్కలు, కొత్తిమీరతో కొద్దిగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. అన్నంలోకి సైడ్ డిష్ లాగా, లేదంటే ఇలా కూడా తినొచ్చండి. చేప ముక్కలు క్రిస్పీగాను, వెల్లుల్లి పంటి కింద క్రంచీగాను, పుల్లగా బటర్ తోటి మంచి రుచిగా ఉండే ఈ బటర్ లెమన్ గార్లిక్ ఫ్రైడ్ ఫిష్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.